హాయ్ అండి. ఈరోజు నేను మటన్ కీమా చేస్తున్నాను. అందుకు హాఫ్ కేజీ మటన్ని తీసుకొని నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో, అందులో వాటర్ ఏమీ ఉండకూడదు. అలా పక్కన పెట్టేసుకొని స్పైసెస్ ఉప్పు, కారం, పసుపు, యాలక్కి, లవంగం, ధనియా, ఒక 6 బాదాము, ఒక 4 లవంగం, కొన్ని కొబ్బరి, కొంచెం గరం మసాలా పక్కన పెట్టేసుకొని తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, తెల్లగడ్డ అంటే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందామండి. సో, ఇందాక నేను చూపించాను కదా స్పైసెస్ మిరియాలు, కారము, ఉప్పు, ధనియా, లవంగం, యాలక్కి ఇవన్నీ పౌడర్ చేసేసుకుందామండి మిక్సీలో. ఒక మిక్సీ జార్లో వేసుకొని నీట్‌గా పౌడర్ చేసుకుందాము. నేను చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో, మిక్సీ వేసేసుకుంటే పౌడర్ ఇలా వచ్చిందండి. సో, ఇవంతా పౌడర్ అంతా తీసేసుకుంటే ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, మీన్స్ కప్పు, ఆ చిన్న కప్ అంతా వచ్చింది పౌడర్. చాలు అంత, ఒక చిన్న కప్ అంతా. సో, నేను మీకు అంతా తీసి చూపిస్తాను క్వాంటిటీ ఎంత వచ్చిందని. అంత తీసేసుకుంటే నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక చాపర్ తీసేసుకొని ఆ చాపర్లో ఇందాక మనం వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా మటన్, సో అది కొంచెం కొంచెం వేసుకొని చాప్ చేసుకుందాము. నేను ఎందుకు బయట నుంచి కీమా చెప్పలేదంటే మనకి అవసరం లేని పీసెస్ అన్నీ వేసేస్తారండి. సో అందుకు నేను బయట నుంచి కీమా చేపిను. సో బోన్లెస్ మటన్ తెప్పించి ఇంట్లో చాప్ చేసుకుంటాను. చాపర్లో కొంచెం కొంచెం వేసి చాప్ చేసుకుంటే సేమ్ మనం బయట ఎలా మటన్ కీమా తీస్తాం కదా, సేమ్ అలాగే వస్తుంది. అందుకు నేను బోన్లెస్ మటన్ తెప్పించి ఇలా చేశానండి. చూపిస్తాను చూడండి. సేమ్ మనం బయట నుంచి కీమా ఎలా తెస్తాం అలా వచ్చింది కదా. ఓకే అండి. ఇందులో ఇందాక చూపించాను కదా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి చిన్న చిన్నగా. ఇంకా మీరైతే ఇంకా చిన్నగానే చాప్ చేసేసుకోండి. చేసుకున్నాక ఆనియన్ వేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అంటే మీరు స్పైస్ ఎంత తింటారో ఆ క్వాంటిటీతో మీరు వేసుకోండి, మీకు ఎంత కావాలి అంత. సో నేనైతే ఒక 3 కట్ చేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేస్తున్నా. తర్వాత మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం ఇందాక మనం వేసుకున్నాం కదా, సో అది పౌడర్ ఒక కప్ అంతా, చిన్న కప్పు పౌడర్ వచ్చింది కదా స్పైసెస్, అదంతా నేను యాడ్ చేసేస్తున్నాను. అంతా వేసేసుకొని కొంచెం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర వేసుకున్న ఆ పేస్ట్లో ఇవన్నీ వేసుకొని చాప్ చేసేసుకుంటున్నాం. చూడండి చాప్ చేసుకుంటే ఫైన్గా ఇలా కలిసింది. సో ఇదంతా నేను ఒక కప్లో తీసేసుకుంటానండి. కప్లో తీసుకొని మీకు చూపిస్తాను. అంటే ఒక బౌల్లో తీసేసుకొని, అంటే నీట్గా వచ్చిందండి. అంటే మనం స్పూన్తో చేత్తో ఏమి కలిపేదంత అవసరం లేదు, చాపర్లో బాగా కలిసిపోయింది. సో తీసేసుకుంటే ఇలా వచ్చిందండి. సో పక్కన ఒక చిన్న కప్పులో ఆయిల్ తీసేసుకున్నా. ఆ ఆయిల్ అంటే మనకి చేతికి అప్లై చేసి బౌల్ చేసుకోవాలండి. అంటే మన చేతికి అంటుకోదన్నమాట. సో ఫైన్గా వచ్చింది. అన్ని బౌల్స్ ఇలా చేతికి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా నేను ఇన్ని పెట్టుకున్నానండి. ఇన్ని అయినాయి అది హాఫ్ కేజీకి. సరేనా. సరే నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టేసుకుందాము. బాగా వేగిన ఆయిల్లో అదే కరివేపాకు, ఆనియన్ వేసి బాగా కలుపుకోండి. కొంచెం మెరూన్ అయ్యాక ఇది ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేసి బాగా కలపెట్టండి. మీన్స్ మిక్స్ చేయండి, అడుగున అంటుకోకుండా కలపెట్టుకోండి. సో అది పచ్చి స్మెల్ అనేది అంతా వెళ్ళిపోవాలి కదా. సో వెళ్ళిపోయాక మనకు చూడండి అసలు కింద తగులుకోకుండా, మీన్స్ అదే అడుగున అంటుకోకుండా బాగా మిక్స్ చేయాలి. చేస్తూనే ఉన్నాక ఇందాక స్పైసెస్ మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇది కూడా వేసుకొని బాగా కలపండి. బాగా మిక్స్ చేస్తే పచ్చి స్మెల్ అనేది ఏది ఉండకూడదండి. అంత బాగా మిక్స్ అయిపోయాక నెక్స్ట్ అనేది ఈ ఆయిల్ పైన తేలాలండి. స్పైసెస్ అన్నీ బాగా ఆయిల్లో కలిసిపోయి నీట్గా ఆయిల్ అనేది పైన తేలాలి. సో ఇలా వచ్చింది కదండి. ఈ బౌల్స్ అని తీసుకెళ్ళి ఆ మిక్సర్లో వేసేయాలి. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఈ స్పైసెస్లో ఒక్కొక్క బౌల్ వేసుకుంటే, సో నేను మొత్తానికి ఇలా పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని బాగా కొంచెం ఆయిల్ పిడిచేసే వరకు ఒక 10 మినిట్స్ దాకా ఏమీ చేయకండి.
తర్వాత నేను ఒక చిన్న కప్పు మనం ఇందాక స్పైసెస్ అన్నీ వేసుకున్నాను కదండీ! ఆ చిన్న కప్ అంతా వాటర్ ఇందులో వేసేస్తున్నా. వేసేసి బాగా అంటే లైట్‌గా షేక్ చేసి వదిలేసేయండి. అప్పుడు ఇదంతా బాగా పీల్చుకొని రోస్ట్ అవుతుంది. రోస్ట్ అయ్యాక బాగా మిక్స్ చేయండి. ఇలా చేసేసి న్యూట్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడికియండి. ఉడికిస్తే తర్వాత ఇలా వచ్చిందండి నా కీమా. సో మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో